ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 26వ తేదీ 11వ నెల 24వ సంవత్సరంలో ఆ దేవదేవుడు సన్నిధిలో మనమందరము చేరి ఏకోజాములో ఈ అందిన ఆహారాన్ని భుజించుటకు ఆ పరలోకపు తండ్రి మనకు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన దీవెనకరమైన దినమును బట్టి, సమయమును బట్టి ఆ దేవదేవునికి స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, నిన్నటి దినము నుండి క్రిస్మస్ నెల ప్రారంభమైంది. కాబట్టి మనం కూడా ఈ అందిన ఆహారంలో క్రీస్తు జనన విధానము ఎట్లనగా అనే ఆ క్రీస్తు జన్మం గురించి, ఆయన జన్మించిన విధానం గురించి ఈ నెల రోజులు ధ్యానం చేసుకుందామని నిన్నటి దినం ఇంట్రడక్షన్ మరియు కొద్ది నిమిషాలు యేసుక్రీస్తు జనన విధానం గురించి చెప్పడం జరిగింది. కాబట్టి ప్రియులారా, ఈ దినం కూడా మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనంలో క్రీస్తు జనన విధానము ఎట్లనగా అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. సరే, మంచిది. ఈ క్రీస్తు జన్మాన్ని గురించి మత్తయి గారు, లూకా గారు చాలా సవివరంగా రాశారు. ఈ క్రీస్తు జన్మ దినము ఆ సవిశేషాలన్నిటి గురించి తెలుసుకోవాలంటే ఒక 7 క్యారెక్టర్స్ గురించి సంపూర్ణంగా మనం తెలుసుకోవాలి అని అనుకున్నాం. ఇంకా ఉన్నారు. ఏ రోజు రాజు 8వ, ఇంకా వాళ్ళందరూ ఉన్నారు. సరే, ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఓన్లీ. యేసుక్రీస్తు ప్రభు అంటే బాలుడైన క్రీస్తు, తల్లి అయిన మరియా, యేసేపు, గొల్లలు, జ్ఞానులు, నక్షత్రం, బెత్లెహేము, ఆ పశువుల తొట్టి, హేరోదు. ఈ విధంగా మనం ఒక్కొక్కరి గురించి కొన్ని దినాలు ధ్యానం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభు గురించి నిన్న ఇంట్రడక్షన్గా హూ ఈజ్ జీసస్ క్రైస్ట్, ఎవరు యేసుక్రీస్తు, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయన ఎందుకు వచ్చాడు, అసలు ఆయన లక్ష్యం ఏమిటి అనే చాలా ఒక 7-8 ప్రశ్నలు వేయడం జరిగింది. ఆ ప్రశ్నలన్నిటికీ ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క దినం సమాధానం. యేసుక్రీస్తు గురించి మోషే గారి దగ్గర నుండి యేసుక్రీస్తు గురించి, ఆయన జననం గురించి రాయబడి ఉంది. పిల్లరా, సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనం చేయండి. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనం. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపముననున్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇజ్రాయేలీలలో నుండి లేచును, అది మోయాబు ప్రాంతమును కొట్టును, కలహవీరులందరినీ నాశనం చేయును. ప్రియులరా, ఇక్కడ మనము బిలాము ప్రవచిస్తూ ఉన్నాడు. ఇజ్రాయేలీలను దీవించుట యెహోవా దృష్టికి మంచిదని బిలాము తెలుసుకొనినప్పుడు అతడు మునుపటి వలె శకునములు చూచుటకు వెళ్ళక
అరణ్యం వైపు తన ముఖం తిరుపుకొనెను. బిలాము కన్నులెత్తి ఇజ్రాయేలీలను తమ తమ గోత్రముల చొప్పున నిదిగియుండుట చూసినప్పుడు దేవుని ఆత్మ తన మీదకి వచ్చెను గనుక అతడు ఉపమాన రీతిగా ఈ విధముగా ప్రవచించెను. ఇక్కడ బిలాం ప్రవక్త ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశము నుండి వస్తూ ఉన్నప్పుడు ఇజ్రాయేలీలను దీవించడానికి ఆయన నిర్ణయించుకొని బెయారు కుమారుడైన బిలాములకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన దానికి వచ్చిన దేవోక్తి అని ఈ విధంగా ప్రియులారా బిలాము ప్రవచిస్తాడు. మరి ఈ ప్రవచనం ఏమిటి అంటే, నక్షత్రము యాకోబులో ఉదయించును. ఎవరి నక్షత్రం? యాకోబు వంశములో నుండి యేసుక్రీస్తు జన్మిస్తారు అని ఇక్కడ బిలాం గారు ప్రవచిస్తూ ఉన్నాడు. కొన్ని వేల సంవత్సరాలకు పూర్వము, యేసుక్రీస్తు జన్మించక కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే యాకోబు వంశంలో నుండి నక్షత్రం వస్తుంది. రాజదండము ఇజ్రాయిలీల నుంచి వస్తుంది. రాజదండము అనగా యేసుక్రీస్తు 1000 ఏళ్ల పరిపాలన. ఆయన రాజుగా వస్తున్నాడు. అది మోయాబును కొట్టును. మోయాబు అనగా ఈలోక సంబంధమైన వారి జీవితానికి సూచన. ప్రియులారా, కాబట్టి యేసుక్రీస్తు జన్మించక పూర్వము కొన్ని వేల సంవత్సరాల క్రితమే దేవదేవుడు యేసుక్రీస్తు జన్మము గురించి ప్రవచించారు. రాయబడి ఉన్నది లేఖనాల్లో అని నేను చెప్పాను. దట్ ఈజ్ వై హీ ఈజ్ ద గ్రేట్ గాడ్. ఆయన ఏదో ఆషామాషిగా ఈ లోకానికి వచ్చిన దేవుడు కాదు. ఆయన నిత్యుడు, నిరంతరము సత్యవంతుడైన దేవుడు. ఆయన మానవులను రక్షించడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. ఆయన ఒక ప్లాన్ ప్రకారం నడిచే దేవుడు. ఆయన సిద్ధాంత రీత్యా చాలా గౌరవప్రదమైన దేవుడు, గౌరవించదగిన దేవుడు, ఘనపరచ కలిగిన దేవుడు. కాబట్టి ప్రియులారా, మనము ఇక్కడ గమనం చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క జనన విధానం గురించి చాలా వివరంగా దేవుని గ్రంథంలో లేఖనాలు చెప్పబడి ఉన్నాయి. ఇక్కడ బిలాము గారు ప్రవచిస్తూ ఉన్నారు, యాకోబులో నక్షత్రము ఉదయించును. మరి యాకోబు వంశము నుండి దావీదు వంశము నుండి యేసుక్రీస్తు పుట్టాడు కదా. ప్రవచనములు నెరవేరక మానవు. ప్రవచనము అంటేనే అది ప్రభు దగ్గర నుంచి వచ్చింది కాబట్టి, అది సత్యవాకు కాబట్టి తప్పనిసరిగా అది నెరవేరుతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క దినములో ఆ యేసుక్రీస్తు ప్రభు నీ కోసము నా కోసము జన్మించాడు. ఆయన రాజుగా రారాజుగా ఈ రాజ్యాన్ని ఏలడానికి, నిత్యము నిరంతరము ఈ రాజ్యాన్ని ఏలడానికి రాబోతూ ఉన్నాడు. కాబట్టి ఆయన రాజ్యములో మనం కూడా రాజాధికారులుగా ఉండడానికి ఆ దేవదేవుడు కృప అనుగ్రహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక. మహోన్నతుడా స్తోత్రం. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని
యేసు నామమున పేరిట వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసం ఈ వాక్యం వింటున్న బిడ్డలందరికీ, నీ సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడేని నడింపబడును గాక. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే.